అని చెప్పి ధర్మరాజు చేత అడిగిస్తాడు. నీకు ఉండేటువంటి సందేహాలన్నీ కూడా తీర్చుకోవాలి. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు చేసినటువంటి ఉపదేశములు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా శాంతి పర్వం కింద మనకి ఉంది. అంటే భారతంలో చాలా పెద్ద పర్వాల్లో శాంతి పర్వం ఉంది. అనేకమైనటువంటి విషయాలు చర్చించడం అనేటువంటి జరిగింది. ధర్మానికి సంబంధించి మధ్యలో కథలు చెప్పాడు, ఇవి చెప్పాడు, ఇలా చెప్పాడు. ఆ చెప్పేటప్పుడు అంటాడు, ఇలాగా ధర్మరాజు అడిగితే, నీ పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో నీకు తెలిసిన కృష్ణుడు అంటేను సాక్షాత్తు శ్రీమన్నారాయణ, ఆయన భూమి మీదకి దిగొచ్చాడు, ఆయన పక్కన పెట్టుకుని నువ్వు నగరేమిటి, ఇవన్నీ ఆయనకి తెలుసు, ఆయనకి తెలియని కాదు అని చెప్తూ అప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి కృష్ణుడు ఎదురుకుండా చెప్తూ విష్ణు సహస్రనామాన్ని చెప్తారు ఆయన. అలాగా శ్రీకృష్ణుడి యొక్క సమక్షంలో నారాయణుని కీర్తిస్తూ భీష్ముడు చెప్పినటువంటి ఇది. అంటే భీష్ముడు కూడా సాక్షాత్ నారాయణ యొక్క అంశ కిందే చెప్తారు మనకి. వ్యాసుడు ఒకడు, భీష్ముడు ఒకడు. అంటే భారతంలో మొత్తం మీద కృష్ణుడు అంటే ఏమిటి అనేది తెలుస్తున్నటువంటి వాడు ఇద్దరే. అందులో ఒకటి భారతాన్ని రాసినటువంటి వాడు, వెనకాల ఉన్నటువంటి వాడు వ్యాసుడు. అందులో తిన్నగా పాత్ర కాదు. ఆ వ్యాసుడికి ఒకటికి సమస్తము భీష్ముడు తెలుసు. వీళ్ళిద్దరికీ తప్పిస్తే కృష్ణుడు అంటే ఏమిటి అనేటువంటిది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా అంతు తెలియదు. అంత మహానుభావుడైనటువంటి ఆయన. అందుకని ఆ కృష్ణుడి నుంచి ఆయన చెప్పినటువంటి ఆ విష్ణు సహస్రనామం అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి చాలా ప్రసిద్ధి మాత్రమే కాకుండా మంత్రయుక్తమైనటువంటిది. మనకి మాస్టర్ గారు లలితా సహస్రం ఒకటి, విష్ణు సహస్రం ఒకటి, రెండు కూడా నిత్యపారాయణం కోసం ఇచ్చారు. అంటే అమ్మవారి స్తోత్రాల్లో చాలా ఉత్తమమైనటువంటిది లలితా సహస్రం. ఎందుకంటే అది కూడా అమ్మవారి ఇరుకుండా వసిన్యాది వాగ్దేవత, వాక్కు ఎవరైతే అది కారణంలో ఆ దేవతలు స్వయంగా అమ్మవారి ఎదురుకుండా చెప్పారు. ఆవిడ చెప్పమంటే ఆవిడ యొక్క అనుమతితోటి ఆవిడ గురించి చెప్పడం అనేది ఆవిడ సమక్షంలో జరిగింది. అలాగే కృష్ణుడు ఎదురుకుండా భీష్ముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అంశగా చెప్పబడేటువంటి భీష్ముడు, ఆయన కూడా కృష్ణుడి గురించి చెప్పడం అనేటువంటిది. అది ఇది రెండు కూడా మంత్రభూతములైనటువంటి వాటి కింద చెప్తారు. అంటే వీటిలో ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం కింద. అందులోనూ ఈ విష్ణు సహస్రనామం 108 శ్లోకాల్లో ఉంటుంది మనకి. ఈ 108 చాలా ముఖ్యమైనటువంటి సంఖ్య మనకి. ఎందుకంటే 9 అనేటువంటి మనకి పురాణాలు చాలా ముఖ్యమైనటువంటి సంఖ్య. మామూలుగా మనం జపం చేసేటువంటి జపమాలలో కూడా 108 ఉంటాయి. అంటే మనకి ఉండే లెక్క పెట్టినా కానీ ఆ 8 ఎక్స్ట్రా. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి లెక్కలో తప్పు పెట్టినా ఏమైనా కానీ ఆ 8 మనకి దానికోసం పెడతారు. ఆ 108 కింద మనకి లెక్క మొత్తం అన్నిటికీ కూడా. అంటే 108 అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఆ 108 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మొత్తం కలిపి ఒక మంత్రం కింద సంపుటం చేస్తారు. అందులో ఉండేటువంటి పేర్లన్నింటినీ విడిగా ఒక్కొక్క నామాన్ని కూడా ఒక్కొక్క మంత్రం కింద అనేటువంటిది ఉంది. అంటే దాంట్లో ఉండేటువంటి బీజాన్ని, కీలకాన్ని, వీటన్నిటినీ మనకి ముందు చెప్తారు. అలాగా చెప్పుకుంటూ చదువుకున్నా సరే, అంటే ముందుండేటువంటి ప్రార్థన వాటితోటి అవేవి కాకుండా మనం చదువుకున్నా సరే విష్ణు సహస్రనామం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటిది. అందులో ఈ భీష్మాకేదశి పర్వదినంలో మనం కనీసం దాన్ని ఒక క్యాసెటో సీడీలో వేసుకుని విన్నా కానీ మనం చదువుకున్నా కానీ చాలా మంచిది. రేపు ఉదయం 8 గంటల వరకు 8:30 వరకు కూడా ఏకాదశి ఘడియలు ఉంటాయి కాబట్టి మనకి ఈ రోజంతా కూడా మనకి చాలా పవిత్రంగా రకాలు. ఈ భీష్ముడికి అంటే మొన్నటి నుంచి భీష్మాష్టమి అని చెప్పి అప్పటి నుంచి మనకి భీష్మ ఈ నవమి, ఈ దశమి ఏకాదశులు ఇవన్నీ కూడా ఆ రోజున తర్పణాలు ఇస్తారు. అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా పితృదేవతలకి వీళ్ళందరికీ కూడా భీష్మ తర్పణం అని చెప్పి మామూలుగా కూడా ఈ తర్పణాలు అవి ఇచ్చేటప్పుడు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి తరఫున కూడా భీష్ముడికి తర్పణం ఇస్తే అది వాళ్ళందరికీ కూడా చెందుతుంది కదా మనకి లెక్క. ఎందుకంటే స్వార్థం అనేటువంటిది ఏమీ లేకుండా కేవలము ఆ రాజ్యం కోసం మాత్రమే, అంటే తన కుటుంబం కోసం మాత్రమే అలా ఉండిపోయినా ఆయన సింహాసనానికి విధేయతను ప్రకటిస్తూ ఉండిపోవడం అనేది, అంటే ధర్మానికి విరోధి పక్షం ఉండడం అనేటువంటిది ఆయన ఒక కర్తవ్యం కింద ఉండిపోయాడు. అది ధర్మం కాదు, వాడు చేస్తున్నటువంటిది తప్పు, ధర్మం పాండవుల వైపు ఉంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తండ్రికి ఇచ్చినటువంటి మాటగా రాజ్యం అనేటువంటిది నిలపడం అనేటువంటి ధర్మం కొద్దీ
ఆ రాజ్యం మీద ఆ వారసుడు ఎవరున్నా సరే అతను తక్కువ వాడైనా సరే దానికి మరి అడ్డు పెట్టుకుండిపోవడం అనేటువంటిది అదొక ధర్మం కింద ఆయన చేశాడు. అది పొరపాటు అనేటువంటిది తెలిసినప్పుడు కూడా ఎప్పటికైనా సరే వాడికి బుద్ధి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో అందుకనే వాళ్ళ తరఫున యుద్ధం కూడా ఆయన వేసాడు. అంటే ఆ యుద్ధంలో కూడా ఎన్నాటికి ఆయన మరణించడానికి, అంటే ఆయన మరణం అనేటువంటిది లేదు, ఆయన్ని ఆపగలిగినటువంటి వాడు కూడా ఎవరు లేడు. అప్పుడు మళ్ళీ దిగి కృష్ణుడు అయితే అప్పుడు ధర్మరాజు వాళ్ళు వచ్చి ఎన్నాళ్ళు సాగుతున్నారు ఇలా యుద్ధము, మరి తాత నువ్వే చెప్పాలి నీ మరణం ఏమిటి అంటే, అప్పుడు ఎవరైతే స్త్రీగా పుట్టి పురుషుడిగా మారుతాడో అలాంటి నేను వాళ్ళతో యుద్ధం చేయను అని చెప్పి అప్పుడు శిఖండి తోటి శిఖండిని ఎదురుగా పెట్టుకుని అర్జునుడి యుద్ధం చేయడం అవన్నీ కూడా జరుగుతాయి. అంచేత అంత పవిత్రమైనటువంటి కాబట్టి భీష్ముడు కృష్ణుడికి సర్వము తెలిసినటువంటి వాడు కాబట్టి ఈరోజు ఆయన గురించి మనం ఒకసారి స్మరించుకుని మామూలుగా మళ్ళీ కృష్ణుడు చెప్పినటువంటి దాని గురించి మనం చెప్పుకుందాం. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకైనా సమాధానము చెప్తున్నాడు. చెప్తూ యః సర్వత్ర అన్యస్నేహ తత్తత్ర ప్రాప్య శుభాశుభం నాభినందన ద్వేష్టితస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎవరి ప్రజ్ఞ యుక్తంగా ఉంటుంది అని అంటే చెప్తున్నాడు, మంచి కానీ చెడు కానీ, శుభ అశుభ, మంచి కానీ శుభమైనా సరే అశుభమైనా సరే ప్రాప్య పొందిన తర్వాత సర్వత్ర అనభిస్నేహ అంటే దాంతో సంబంధం లేకుండా ఉంటాడు. మనకి మంచి కలుగుతున్నటువంటి వాటి పట్ల ఇంతకుముందు నుంచి అదే చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ప్రజ్ఞస్థితముగా కలిగినటువంటి వాడు. దేని పట్ల కూడా మనకు వచ్చినటువంటిది ఇది అని అనుకోవడమే తప్పిస్తే మనకి మంచి జరిగింది కాబట్టి పట్ల కొంత ఎక్కువ ఇష్టం కలిగి ఉండడం, చెడు జరిగింది కాబట్టి నాకు దూరంగా ఉండడం అనేటువంటిది కాదు. మంచిదైనా చెడుదైనా సరే అవసరం వస్తే ఆ పని చేయడం, లేకపోతే మానడం అనేటువంటిది తప్పిస్తే వేరే ఏ రకంగానూ దాని పట్ల స్నేహభావం అనేటువంటిది కానీ ఇష్టం అనేటువంటిది కానీ కలిగి ఉండడం అనేటువంటిది కాదు. ఆ పని చేయడం అంటే మాస్టర్ గారు వాడు కూడా చెప్తారు, అంటే ఏ మనిషితో మనం ప్రవర్తిస్తున్నా ఎవరితో చేస్తున్నా సరే ఆ క్షణంలో ఆ మనిషికి తనకి మధ్యలో కొత్తగా ఒక బంధం ఏర్పడుతున్నట్టుగానే ఇంతకుముందు వాడు ఏం చేశాడు అనేటువంటిది అనవసరం. ఆ సీట్లో కూర్చున్నటువంటి వాడు దుష్టుడా దుర్మార్గుడా మనకు అనవసరం. ఇప్పుడు ఈ పని జరగడానికి వాడు దగ్గరికి వెళ్తాం. ఇంతకుముందు వాడు మనకి పని చేసి పెట్టి ఉండొచ్చు, చేసి పెట్టి ఉండకపోవచ్చు, దానికి దీనికి కూడా సంబంధం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ పని వచ్చింది కాబట్టి వాడి ఇంతకు చేయలేదండి, వాడు మనకి ఆ పని చేయడు, చేయకపోయినా ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళడం అడగడం అనేటువంటి బాధ్యత. చేస్తాడా చేస్తాడు, లేకపోతే లేదు. అంటే వాడు చేస్తాడు చెయ్యడు అని చెప్పి ముందే మనం అనేసుకుని వాడిని పక్కకి నెట్టేసుకోవడం ద్వారా మనం పని చేయించేసుకుందాము అనేటువంటిది కాకుండా వెళ్ళడము అడగడము. చేసాడా సరే, లేదు అప్పుడే మనం రెండో విషయం గురించి ఆలోచించుకోవడం. అంచేత మనకి జరిగేటువంటి శుభం కానీ అశుభము కానీ వాటి వల్ల ఆ కలిగినటువంటిది ఎవరు కారణము, లేకపోతే ఏ పని వల్ల మనకి జరిగిందో దాని పట్ల ఇష్టం కానీ అనిష్టాన్ని కానీ ప్రజ్ఞుడైనటువంటి వాడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. మళ్ళీ జరిగినటువంటిది ఏది అనేటువంటి ఒకే లెక్క. అలాగే నాభినందంతి నద్వేష్టి, ఎవరిని అభినందించడు, ఎవరిని ద్వేషించడు. అభినందించడం అంటే ఎవరైనా మంచి పని చేస్తే నువ్వు బాగా చేసేవో అని అనకూడదని కాదు. అంటే వీడు బాగా చేస్తున్నాడు కాబట్టి వీడు మనం ఈ పనులన్నీ అప్పగించాలి అనేటువంటిది కాదు. ఆ పని వాడు చేసినంతకాలం వాడు మెచ్చుకుంటాడు, ఇస్తాడు. ఎప్పుడైనా చేయలేకపోతే పక్కన తప్పించేస్తారు అంతే. ఇంకా అందులో దాంట్లో మొహమాటమే లేదు. ఇంతకు ముందు వాడు బాగా చేశాడు కాబట్టి అయినా సరే ఇప్పుడే ఆ పని మనం వాడికి అప్పగించాలి అనేటువంటిది లేదు. అలాగే ఇంతకుముందు ఎప్పుడో ఆ పనిలో వాడు పొరపాటు చేశాడు కాబట్టి వాడిని పక్కకు తప్పించేయాలి, ఇప్పుడు మళ్ళీ వాడికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటిది కూడా లేదు. అంటే ఎవరి పట్ల వాళ్ళకి అభినందనీయమైనటువంటి భావం ఉండదు, ద్వేషం ఉండదు. ఆ పని చెయ్యడానికి అర్హత కనుక వాడుకుంటే, చెయ్యగలిగినటువంటి సత్తా కనుకుంటే ఆ పని చేయించుకోవడం అంటే లేదు అంటే పక్కకు పెట్టాడు. వాడు ఎంత ప్రియమైనటువంటి వాడైనా సరే, మనకి ఆప్తుడైనా సరే వాడికి నీకు ఆవరించుకోవడం. ఎందుకంటే పని జరగడం అనేటువంటిది ఎవరి వల్ల దొరుకుతుంది, సులభంగా దొరుకుతుంది, చక్కగా దొరుకుతుంది, 10 మందికి ప్రయోజనకరంగా దొరుకుతుంది. అదొక్కటే లెక్క. చేసేటువంటి వాడు ఎవడు అనేటువంటిది కాదు. నిర్దాక్షిణ్యంగా నిర్దయగా అవసరం వస్తే మనవాడైనా సరే నువ్వు పక్కన కూర్చో, పనికొచ్చేటువంటి వాడికే పగవాడైనా సరే నువ్వు పని చేసి పెట్టు